అందరూ ఊహించినట్లుగానే ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను చెన్నై సూపర్ కింగ్స్ వదులుకుంది. ప్లేయర్స్ స్వాప్ డీల్లో భాగంగా జడేజాతో పాటు సామ్ కరణ్ను రాజస్థాన్ రాయల్స్కు ఇచ్చేసి సంజూ శాంసన్ను తీసుకుంది. ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సంజూ శాంసన్ కోసం 12 ఏళ్ల పాటు జట్టుకు ఆడిన ఆల్రౌండర్ జడేజాను వదులుకుంటారా అని సీఎస్కే ఫ్యాన్స్తో పాటు మాజీ క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే జడేజాను వదులుకోవడానికి, ఈ ట్రేడ్ డీల్ చేసుకోవడానికి గల కారణాలను సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లోనే జడేజాను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వదులుకోక తప్పలేదు. జట్టుకు టాపార్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని సీఎస్కే మేనేజ్మెంట్ కోరుకుంది. కానీ వేలంలో ఎక్కువ మంది భారత బ్యాటర్లు లేరు. దాంతో ట్రేడ్ ద్వారా తెచ్చుకోవాలనుకున్నాం. ఈ క్రమంలోనే జడేజాను వదులుకోవాల్సి వచ్చింది. సుదీర్ఘ కాలం జట్టుకు ఆడిన జడేజాను వదులుకోవడం కఠిన నిర్ణయమే. కానీ ఏం చేస్తాం, మాకు మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ నిర్ణయం తీసుకునే ముందు జట్టు ఆటగాళ్లతో టీమ్ మేనేజ్మెంట్ చర్చించింది. వారి అంగీకారంతోనే ఈ ట్రేడ్ డీల్కు వెళ్ళింది. ఈ విషయంలో రవీంద్ర జడేజా కూడా సానుకూలంగానే స్పందించాడు. సామ్ కరణ్ను వదులుకోవడం కూడా కఠిన నిర్ణయమే. ఈ ఇద్దరూ తమ కెరీర్ చివరి దశలో ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నై జట్టును బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని మేం భావించాం. మాకు ఇండియన్ బ్యాటర్ను పొందడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ లేదు. సంజూ శాంసన్ ఐపీఎల్లో చాలా అనుభవం ఉన్న ఆటగాడు. అతను ఇప్పటికే 4500+ రన్స్ చేశాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. ఫ్యాన్స్ బాధ తెలుసు. జడేజా వదులుకున్న నేపథ్యంలో అభిమానుల బాధను మేం అర్థం చేసుకోగలం. కానీ మాకు మరో ఆప్షన్ లేదు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీఎస్కే ఫ్యాన్స్ చాలా మెసేజ్లు చేశారు. కానీ జట్టు మేలు కోసం మార్పులు చేయాల్సిందే. భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిలానే మెరుగైన ప్రదర్శన చేస్తుంది అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు. గత 12 సీజన్లుగా సీఎస్కేకు ఆడిన జడేజా కొన్ని మ్యాచ్లకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు.